1 minute. ఇప్పుడు మీరు అందరినీ వెళ్ళి కలిశారు కదా ఆ ఏరియాలో. కలిసినప్పుడు వాళ్ళు కొంతమంది ఆయన అనుయాయులు కావచ్చు, సహచరులు కావచ్చు, అనుచరులు, ఫాలోవర్స్, వాళ్ళు ఎవరో ఒకరు కొంతమందికి ఆవేశంగా ఉంటారు. సార్ వాళ్ళే సార్ చంపేశారు, వీళ్ళ వల్ల జరిగింది సార్, వాడే సార్, వాడి మీదే మా అనుమానం, ఇలాంటి ఒక ఆవేశం ఉంటుంది. అలాంటి ఆవేశాన్ని ఎక్కడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. అంటే వాళ్ళు ఒకటి దే బిలీవ్ సంథింగ్. ఎవరి పేరు చెప్పారమ్మా? మీరెంత కాదు నేను అంటున్నది కదా. ఇప్పుడు మీరు ఇంతసేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఒక మాట అన్నారు, ఇట్స్ ఎ డాక్యూ ఫీచర్ అని, రైట్? డాక్యూ ఫీచర్ అన్న తర్వాత అసలు దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దట్. ఎందుకంటే డాక్యూ ఫీచర్ కన్క్లూజన్ ఏముంటుంది? ఏదో అప్పటికి మీరు ఏదో యూఆర్ గివింగ్ అస్ ఎ గ్యారంటీ దట్ ది క్లైమాక్స్ విల్ బి హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ అదిరిపోతుందండి నా క్లైమాక్స్ అని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు అంత ఎంజాయ్ చేసి తీశారు. బట్ యూ డిడ్ నాట్ టేక్ ఎనీ సైడ్ ఇన్ ది ఫిల్మ్, యూ జస్ట్ ప్రెజెంటెడ్ ఇట్. బీహార్లో వరదలు వచ్చాయి అన్న టైప్లో ఒక ట్రైల్ పార్ట్ లాగా ఏదో మీరు దానికి ఫీచర్ ఫిల్మ్ కంటెంట్ అరేంజ్ చేశారు. నేను జనరల్గా అడుగుతున్నా, సినిమా వదిలేండి, మీరు వెళ్ళారు, నాకు తెలిసి you are one and only person who has interacted with so many people and spent lot of time. ఆవేశంగా మాట్లాడిన వాళ్ళు ఎవరి పేరు చెప్పారండి? చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎవరెవరు? అది నేను చెప్పదలుచుకోలేదు. అంటే చెప్పిన వాళ్ళ పేరు చెప్పకండి. ఎక్స్ చెప్పాడు, ఎక్స్ పేరు చెప్పొద్దు, వై చెప్పాడు, వై పేరు చెప్పొద్దు, జడ్ పేరు వద్దు. వాళ్ళు ఎవరి పేరు చెప్పారు వాళ్ళు ఏదో, ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు, చెప్పకపోతే అబద్ధం కాదు. సార్ ఒకటి, ఇప్పుడు ఇఫ్ ఐ కీప్ టేకింగ్ నేమ్స్, అది ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తదేమో దట్ యు నో మేబీ ఇది ఇట్ సైడ్ ఉండొచ్చు, అట్ సైడ్ ఉండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అది కూడా ప్లస్ కదా సినిమాకి. నో సార్, ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ మై ఫిల్మ్. ఓకే, నేను అందుకని కాంట్రవర్సీస్ కి ఎంత తావి ఇవ్వకూడదు అని ట్రై చేసుకుంటూనే కాంట్రవర్షియల్ సినిమా తీసి కాంట్రవర్సీకి తావి ఇవ్వకూడదంటే ఈ రేంజ్ లో కాంట్రవర్సీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎంత చదువుకున్న వ్యక్తి మీరు. ఇది ఏమన్నా సాగర సంగమమా, శంకరాభరణమా? అంటే మేబీ వన్స్ యూ సీ ద హోల్ ఫిలిం యూ విల్ అండర్స్టాండ్ ఇట్ సార్. ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానంటే I cannot reveal much about what I have showed. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదో ఈ చిన్న యాంకర్స్ లేకపోతే మీడియాతో అంత కనెక్ట్ లేని వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి ఎన్ని రోజులు షూటింగ్ చేశారండి, ఏ లొకేషన్ లో తీశారు, ఓకే మీకు ఏం నచ్చింది సినిమాలో బాగా అని ఇలాంటి ప్రశ్నలతో ఏదో అయిపోతుంది ఇంటర్వ్యూ. బట్ ఐఎమ్ నాట్ దట్. ఐ వాజ్ ఇంటూ పాలిటిక్స్, ఐ వాజ్ ఇంటూ సినిమా, ఐఎమ్ ఎన్ యాక్టివ్ పర్సన్ ఇన్ ది మీడియా ఫర్ సో లాంగ్. నేను అడిగేటప్పుడు ఇవన్నీ వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. బట్ ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ సంథింగ్ వెరీ క్లియర్లీ దట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఆర్ వాట్ క్లైమాక్స్ ఐ గేవ్, ఆర్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్. అయితే మధ్యలో ఏదో జరిగింది మీరు చెప్పట్లేదు అంతే. అంటే వాట్ కుడ్ హావ్ హ్యాపెండ్ అంటే ఒక జాగ్రత్త సినిమా. నాట్ రియల్లీ. మరి ఎందుకు మీరు కన్క్లూజన్ ఇవ్వకపోతే? నేను ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫిల్మ్. మీరు ఏదో చెప్పేసి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్ ని మీరు డాక్యూ ఫీచర్ అన్నారు, ఓకే ఫైన్. బట్ యూ అగైన్ యూఆర్ టెల్లింగ్ దానికి క్లైమాక్స్ ఇచ్చానండి, క్లైమాక్స్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అండి అని చెప్తున్నారు. మమ్మల్ని చూసి ఎంజాయ్ చేయండి, మంచి తరుణం మించిన దొరకదు, ఆలసించిన ఆశాభంగం, మీరు వెంటనే థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్తున్నారు మీరు. బట్ హౌ కమ్ అంటే మీరు నేను క్లైమాక్స్ అని చెప్పేది యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐ మైట్ హావ్ షోన్ సమ్వన్? నో. దెన్ ఓకే, నేను అందుకే మీరు మొదటి నుంచి ఆ యాంగిల్లో మాట్లాడట్లా. పొలిటికల్ మొట్టమొదట మన బిగినింగ్ లోనే పొలిటికల్ తీసి పక్కన పెట్టానని చెప్పారు. వెరీ ట్రూ. బట్ పొలిటికల్ కాకుండా అసలు దట్స్ ఎ పొలిటికల్ మర్డర్ అని చెప్పి పేపర్లన్నీ రాసినాయి. పొలిటికల్ మర్డర్ మీకు కూడా తెలుసు, మీరు చెప్పట్లేదు అంతే. నేను సార్ ఒక్కటే సార్, తెలీదా? నాకు తెలుసా తెలీదా అన్నది ఇట్ డజంట్ మ్యాటర్. కాదమ్మా, నేను మీకు మూవీలో ఏం చూపించాను అన్నదే ఇట్ మ్యాటర్స్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను ఐఎమ్ నోబడి, అంటే ఈ వాస్ట్ పొలిటికల్ నో రిలేటెడ్ టు దిస్ థింగ్, ఈ ఐఎమ్ నాట్ అంటే ఒక థర్డ్ పర్సన్ నేను ఈ స్టోరీలో. ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ లైక్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అంటే చూస్తే నేను ఒక థర్డ్ పొలిటికల్ పార్టీ ఎవరో పొలిటికల్ ఫండింగ్ తో చేసిన సినిమా కాదు. సో ఇప్పుడు నేను
దీనిపైన ఒక సినిమా చేశాను అని చెప్పినప్పుడు ఆల్రెడీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ దట్ ఐ చూస్ ఆల్రెడీ చాలా మంది యూ మేడ్ ప్రాపగండా ఫిల్మ్ అని అడుగుతున్నారు. అన్నారా? అడిగారు. అడిగితే నేను అదే చెప్తున్నాను, అంటే టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు మీకు సినిమా చేయమని? ఎవ్వరు ఇవ్వలేదు సార్ డబ్బులు. మీకు కావాలంటే మా అకౌంట్ మొత్తం స్టేట్మెంట్స్ ఇస్తాను, ఎక్కడెక్కడ నుంచి ఎంత వచ్చిందో మీరు చూడండి. నేను అట్లా అనట్లేదండి, అంటే బయట వాళ్ళు మీ మీద ఎలిజ్ చేసిన వాళ్ళు, ఇఫ్ సంబడి హాస్ ఎలిజ్డ్ అగైన్స్ట్ యూ, వీళ్ళకి టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చుంటారు, లేకపోతే మీతోనే అని ఉండొచ్చు. ఎవరు పొలిటికల్ ఫండింగ్ ఎవరు చేశారు మీకు ఈ సినిమా చేయడానికి? మేబీ డౌట్స్ రావచ్చేమో, నన్ను ఎవరు అడగలేదు. ఒకవేళ అలా డౌట్స్ వచ్చినా నాకు దానికి ఐ హ్యావ్ అన్ ఆన్సర్, అంటే విచ్ విల్ మేక్ యూ రీథింక్ ఆఫ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. నేను ఈ సినిమా ఎవరు నమ్మరండి. నో సార్, జస్ట్ లిసన్ టు మీ సార్. ఈ పాయింట్ March 4th నేను సెన్సార్ కి అప్లై చేశాను. మీరు వెళ్ళి యూ కెన్ చెక్ ద అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అండ్ డీటెయిల్స్. March 4th అంటే మనకి ఎలక్షన్స్ కి 2 months 2.5 months ముందు, సారీ 1.5-2 months ముందు. జనరల్ గా ఒక మూవీ మనం సెన్సార్ కి అప్లై చేస్తే మాక్సిమం టైం పీరియడ్ ఇస్ 3 weeks ఫర్ ద ప్రివ్యూ. మన ఆఫీసర్ చూసి ప్రివ్యూకి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. వాళ్ళకున్న మాక్సిమం టైం వాళ్ళ వెబ్సైట్ లో, సెన్సార్ వెబ్సైట్ లో చూస్తే విత్ ఇన్ 3 weeks దే హ్యావ్ టు వాచ్ ద మూవీ. నా మూవీని అప్లై చేయగానే ఐ థింక్ చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత 1.5 month కి ఏదో దే హ్యావ్. ఎందుకు? బికాస్ ద ఆఫీసర్ ఆల్సో ఫెల్ట్ దట్ యు నో ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ దిస్ థింగ్. నేను ఇమీడియట్ గా ఐ కెనాట్ ఇది, సో వీ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ పీపుల్ లుక్డ్ ఇన్ టు ఇట్, సో ఐ నీడ్ టైమ్ అని చెప్పారు. సో దాని తర్వాత వాళ్ళు చూసి ఇది ఎవరు వచ్చారమ్మా ప్రాపర్ పీపుల్ అంటే సెన్సార్ చూడడానికి? ఐ టెల్ సార్, రివిజన్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు, చెప్తాను. సో ఫస్ట్ అది చూసి దే కెప్ట్ ఇట్ ఫర్ ఆర్సీ, రివిజన్ కమిటీకి పెట్టేశారు. రివిజన్ కమిటీకి వెళ్ళింది. సో పెట్టేసిన తర్వాత మనకి టోటల్ ఒక 5 months వరకు దెర్ ఈస్ నో మూవ్మెంట్ ఆన్ ద ఫిల్మ్. సో నేను బాంబే వెళ్ళాను, అక్కడ చైర్పర్సన్ ని రిక్వెస్ట్ చేసుకోవడానికి. ఆయన ఎప్పుడు లీవ్ లో ఉన్నారు, అప్పుడు మనకి సెంట్రల్ ఎలక్షన్స్ అవి కూడా అవుతున్నాయి, అంటే నార్త్ లో కూడా ఎలక్షన్స్ అవుతున్నాయి. సో హీ వాజ్ ఆల్వేస్ ఆన్ లీవ్. ఆయన అవైలబుల్ ఉంటే అక్కడ సిఇఓ వాజ్ ఆన్ లీవ్, వాళ్ళిద్దరు అవైలబుల్ ఉంటే ఇక్కడ లీవ్. అక్కడికి ఐ మేడ్ సో మెనీ రౌండ్స్, మెయిల్స్ మీరు కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఐ హ్యావ్ సెంట్. అండ్ లాస్ట్ కి పోస్ట్లలో కూడా పంపించాను, స్పీడ్ పోస్ట్ లో అడ్రసింగ్ చైర్పర్సన్ అండ్ సిఇఓ, ఇక్కడ రీజనల్ ఆఫీసర్ గారికి, అందరికి ఐ స్పెండ్ స్పీడ్ పోస్ట్ ఆల్సో దట్ యునో ఇన్ని months అవుతుంది నా ఫిల్మ్ స్టక్ అయ్యి, ఇది మేము ఇలా అప్పులు తీసుకొని వచ్చి మేము చేసుకున్న మూవీ. సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే వీ కుడెంట్ రన్ అవర్ ఆఫీస్. మేము ఆఫీస్ క్లోజ్ చేసి, బికాస్ ఐ కుడెంట్ వి డిడ్ంట్ హ్యావ్ ఫండ్స్ టు పే సాలరీ. ఇప్పుడు ఆఫీస్ రన్ అవ్వాలి, టీమ్ అంతా ఉండాలి, మూవీ రిలీజ్ వరకు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు, వీళ్ళందరికీ సాలరీస్, ఆఫీస్ రెంట్, ఇవి మాకు మెయింటెనెన్స్ కాక మేము ఆఫీస్ క్లోజ్ చేసాం. సో ఏడీస్ కి వీళ్ళందరికీ కూడా చెప్పేసా, ఇది రానిస్తారా, బయటకి రానివ్వరా, వస్తుందా లేదా మనకు తెలీదు, యు గో జాయిన్ అదర్ ప్రాజెక్ట్స్ అని కూడా చెప్పేశాను. సో అంటే దాని తర్వాత మళ్ళీ రివిజన్ కమిటీ ఫామ్ చేసి వాళ్ళందరూ చూసి దే సెడ్ వీ కెనాట్ సర్టిఫై దిస్ ఫిల్మ్ అట్ ఆల్ అన్నారు. అసలు సర్టిఫికేటే ఇవ్వమన్నారు. దెన్ అగైన్ నేను చాలా రిక్వెస్ట్ చేసి అన్ని చేశాక, చాలా కట్స్, చాలా చేంజెస్ అన్ని ఇచ్చాక, ఆ కట్స్ అవన్నీ చేయడానికి నాకు 2 months పట్టింది. అన్ని చేసి పంపించిన తర్వాత అప్పుడు అప్రూవల్ అయ్యి వచ్చింది. నాకు 29th October ఐ గాట్ మై సర్టిఫికేట్ ఇన్ మై హ్యాండ్. March 4th అప్లై చేస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇఫ్ టీడీపీ వుడ్ హ్యావ్ గివెన్ మనీ, వాళ్ళు పవర్లోకి జూన్లో వచ్చారు సార్, వాళ్ళకి 1 minute పట్టదా చెప్పి నాకు సర్టిఫికేట్ ఇప్పించడానికి? ఒకవేళ ఇఫ్ మీరు అన్నట్టు ఇంకో పార్టీ ఉంది అనుకో, బిఫోర్ ఎలక్షన్స్ దే వర్ దేర్, వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ మీద ఎలిగేషన్ అంత ఉంటాయి. అంటే ఏదన్నా ఉండదు, నేను చెప్తున్నా బోత్ ద సైడ్స్ ఐమ్ బ్యాలెన్సింగ్. ఇఫ్ రియల్లీ దెర్ వాస్ సమ్ వన్ బిహైండ్ ఇట్, ఇఫ్ రియల్లీ పొలిటికల్ గా నాకు ఎవరో వచ్చి ఇన్వెస్ట్ చేశారు, నాకేదో చెప్తే నేను సినిమా తీసాను అనేది ఒకటి ఉంటే నేను అంత సఫర్ అయ్యేదాన్ని కాదు. కరెక్ట్, దట్ ఈస్ అగ్రీడ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.